హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి కూడా రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అలాగే పాస్ట్లో మీ విషయంలో ఏ విధంగా ఉన్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. Starting card 6 of Wands, the Lovers, 10 of Cups, the Empress. చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి. 8 of Wands, కమ్యూనికేషన్ కార్డు. ప్రజెంట్ మీ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ కప్స్ చూసారు కదా, ఇక్కడ అన్నీ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్. 9 of Wands, ద స్టార్, 4 of Wands, 6 of Cups, 8 of Pentacles, Queen of Cups, 3 of Swords, 3 of Pentacles, the Hanged Man. Bottom of the deck, the Magician, the Devil, High Priestess, Queen of Swords. ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు, అలాగే 8 of Pentacles, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ 3 of Swords, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారు కూడా మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి అయితే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకుని సక్సెస్ చేయాలి మీ రిలేషన్ అనేది అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. చాలా బోర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు యాక్షన్ తీసుకోవాలి అని ఉంది, అలాగే మరొక వైపు యాక్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. 9 of Wands చూసారు కదా, ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ అంటే మీతో మాట్లాడాలి, అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. అందరూ కూడా తప్పకుండా ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ మీతో మాట్లాడాలి, మీకు ప్రపోజల్ చేయాలి, మీకు అపాలజీ చెప్పాలి, తన లవ్ని మీకు ప్రపోజ్ చేయాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫాస్ట్లో మీరైతే మీ పర్సన్ విషయంలో ఎప్పుడు కూడా చాలా బోర్డన్గా ఫీల్ అవుతూనే ఉండేవారు అనమాట. అంటే ఎప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నా కూడా ఇక్కడ కమ్యూనికేషన్ అంటే మాట్లాడటానికి మీరు ఎప్పుడు ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి వల్ల మీరైతే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడల్లా ఈ వ్యక్తి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంచేవారు అనమాట. అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడేవారు. అంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేనట్టుగా, మిమ్మల్ని కేర్ చేయకుండా, మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి అయితే పాస్ట్లో బిహేవియర్ చేసేవారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్లో మీ రిలేషన్లోకి రావడానికి కారణం కూడా అట్రాక్షన్, ద డెవిలిస్ బిహేవియర్.
మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయడానికి రీజన్ అంటే తన పాస్ట్ లవ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వడం, కానీ తను ఉన్న ఆ సిచ్యువేషన్ని మీతో మాట్లాడి తను కొంచెం ఆ బాధ నుంచి బయటకు రావాలి. అలా రావాలి అంటే ఎవరో ఒకరితో మాట్లాడాలి కొంతమంది విషయంలో అయితే. అలా అని చెప్పి మీ పర్సన్ అయితే అట్రాక్షన్తో మీ లైఫ్లోకి వచ్చారనమాట. అంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అవుతున్న టైంలో ఆ బాధ నుంచి బయటకు రావడానికి మీతో మాట్లాడడం, అంటే క్లోజ్గా మూవ్ అవ్వడం అనమాట. ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని మీకు షేర్ చేసుకోవడానికి ట్రై చేయడం, మీతో మాట్లాడినంతసేపు కూడా చాలా రిలాక్స్ అవ్వడం, ఆ బాధ నుంచి బయటకు రావడం, ఈ విధంగా చేసేవారనమాట. తన బాధని మర్చిపోవడానికి మీ దగ్గరికి మీ లైఫ్లోకి రావడం అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయడం, మీకు తనపై ఇక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా మీకు ఆ లవ్ అనేది ఈ వ్యక్తి అయితే తన బిహేవియర్తో కలిగించారనమాట. కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే ఆ విధంగా ఉండేవారు. అంటే ఈ వ్యక్తికి బాధ కలిగినప్పుడు మీ దగ్గర చాలా తగ్గి మాట్లాడేవారనమాట. బట్ తను ఆ బాధ నుంచి రియలైజ్ అయిన తర్వాత తను మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళతో ఎక్కువగా కాల్ మాట్లాడడం, కానీ వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయడం, మిమ్మల్ని పట్టించుకోకపోవడం. అంటే తన అవసరం వచ్చినప్పుడు మీతో చాలా క్లోజ్గా మాట్లాడడం, తన అవసరం లేని టైంలో మీతో బిజీగా ఉన్నాను అని చెప్పి మీ కాల్ని అవాయిడ్ చేయడం, ఈ విధంగా చేశారనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం అనేది చూసుకున్నారు. అంటే తను హ్యాపీగా ఉండడమే తనకి ఇంపార్టెంట్ అనే విధంగా ఈ వ్యక్తి పాస్ట్లో బిహేవియర్ చేశారనమాట. ఈ వ్యక్తి ఏంటంటే మీ ఎమోషన్స్తో తనకి ఎటువంటి అవసరం లేదు అనే విధంగా బిహేవియర్ చేసేవారనమాట. అంటే తన బాధలో ఉన్నప్పుడు మీతో మాట్లాడేవారు కాల్ చేసి, బట్ మీరు బాధలో ఉన్నప్పుడు మీరు ఏవైనా తనతో షేర్ చేసుకోవాలి, మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అని చెప్పి మీరు ట్రై చేసినప్పుడు మాత్రం ఈ వ్యక్తి చాలా రెక్లెస్గా, అంటే పట్టించుకోలేనట్టుగా ఈ వ్యక్తి అయితే మాట్లాడేవారనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అయినట్టుగా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఆ వ్యక్తి వల్ల మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నట్టు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టు మనకైతే ఇక్కడ రీడింగ్లో వచ్చింది. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి ఎమోషనల్గా తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల తన లైఫ్ అంతా కూడా ఇలా ద డెవిల్, అంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ, అంటే తన లైఫ్లో హ్యాపీనెస్ లేదు, అంతా కూడా నెగిటివిటీతో నిండిపోయింది. నా లైఫ్ అంతా కూడా ఈ విధంగా ద మెజిషియన్, అంటే పాజిటివ్గా మారాలి, నా లైఫ్ని నేనే పాజిటివ్గా మార్చుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నట్టు మనకైతే తెలుస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అని చెప్పి ట్రై చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ వాళ్ళకి సంబంధించిన, అంటే ఫ్రెండ్స్ తోటి ఎవరో ఒకరితోటి మీ గురించి ఇక్కడ కమ్యూనికేషన్ చేసినట్టయితే కనిపిస్తుంది అనమాట. అంటే మీ గురించి వాళ్ళ దగ్గర డిస్కషన్ అనేది చేయడం కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మళ్ళీ మీతో రిలేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకున్న వెంటనే మీరైతే యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేయకుండా ఈ వ్యక్తి విషయంలో మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కనుక, అంటే ఈ వ్యక్తి వల్ల మీరు పాస్ట్లో చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా ఇక్కడ హై ఫ్రస్ట్రేట్స్, అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ వ్యక్తి చెప్పిన అబద్ధాల వల్ల. అవన్నీ కూడా నిజాలు అనుకుంటూ మీరు నమ్ముతూ వచ్చారు. అంటే ఈ వ్యక్తి వేరే వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తూ డెవిలిష్ బిహేవియర్ కదా, అంటే తన హ్యాపీనెస్ కోసమే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తారు కదా, ఆ విధంగా ఇక్కడ వేరే వాళ్ళతో బిజీగా ఉంటూ, అంటే కమ్యూనికేషన్ చేస్తూ వాళ్ళతో మెసేజ్లు చేయడం కానీ, లేదంటే వాళ్ళు మీట్ అవ్వడం కానీ, ఈ విధంగా చేస్తూ మీరు కాల్ చేసినప్పుడు ఈ వ్యక్తి బిజీగా ఉన్నాను వర్క్లో అని చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేయడం, ఈ విధంగా తన లైఫ్లో మల్టీ రిలేషన్స్ పాస్ట్లో ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట. అంటే డెవిలిష్ బిహేవియర్ కనిపిస్తుంది. దానివల్లే మీరు ఏంటంటే చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూనే వచ్చేవారు ఎప్పటికప్పుడు.
అంటే మీరు ఏది అడిగినా కూడా తను మిమ్మల్ని మాయ చేయడానికి, తన మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉండేవారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత స్ట్రగుల్స్ మీరైతే ఫేస్ చేశారు కదా! ఈ వ్యక్తి వల్ల, ఈ వ్యక్తి రిలేషన్ వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా ఈ విధంగా స్టక్ అయిపోయింది. ఈ వ్యక్తి ఏదైతే మీ లైఫ్‌లో ఇక్కడ బాధని మిగిల్చి హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని వదిలిపెట్టి ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోయారు కదా! ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి ఏమీ పట్టించుకోలేదు. చాలా వరకు మీరైతే ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరైతే ఇక్కడ చాలా వరకు మేనిఫెస్టింగ్ అనేది చేశారనమాట. అంటే ఎక్కువగా టెంపుల్స్‌కి వెళ్ళడం కానీ, మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చెయ్యాలి అని చెప్పి మీరైతే మేనిఫెస్టింగ్ చేసినట్టయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇప్పటికి కూడా చాలా వరకు కొంతమందైతే మేనిఫెస్టింగ్ అనేది చేస్తున్నారనమాట. బట్ మీ నుంచయితే యాక్షన్ మూవ్‌మెంట్ లేదు. అంటే మీరు మేనిఫెస్టింగ్ చేస్తున్నప్పటికీ కూడా యాక్షన్ మూవ్‌మెంట్ అనేది తీసుకోవట్లేదనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు పాస్ట్‌లో యాక్షన్ తీసుకొని, రిలేషన్ విషయంలో అంటే ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేసి, చాలా బోర్డన్‌గా, చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయిన రోజులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ వ్యక్తికి కాల్ చేసి మాట్లాడడం వల్ల మీరు ఇంకా బాధలోకి వెళ్ళిపోవడం అనమాట. అంటే కొంచెం కొంచెం మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ తనతో మాట్లాడడానికి ట్రై చేసి మళ్ళీ అదే బాధలోకి వెళ్ళిపోవడం అనేది ఎక్కువగా జరిగింది. దానివల్ల ఏంటంటే మీరు యాక్షన్ తీసుకోకూడదు. యాక్షన్ తీసుకున్నా కూడా ఇక్కడ మీరు ఇంకా బాధననేది కొని తెచ్చుకోవడం తప్ప ఈ వ్యక్తి అయితే మీ బాధని అర్థం చేసుకోరు. ఇంకా మీరు హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకే వెళ్ళిపోవాలి. ఇలా ఈ విధంగా మీరైతే ఆలోచించుకుని ఈ విధంగా స్టక్ చేశారనమాట. ఎటువంటి యాక్షన్ మూవ్‌మెంట్ అనేది లేకుండా. బట్ ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ ఈ వ్యక్తి మీ విషయంలో ఇప్పుడు యాక్షన్ మూవ్‌మెంట్ ఏమైనా ఉంటుందా? అంటే మీ నుంచి ఏమైనా కాల్ గాని, మెసేజ్ గాని వస్తుందా అని ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారు. బట్ మీరేంటంటే యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా మీ నుంచి యాక్షన్ అనేది రాదు, మీరు కాల్ చేయరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అయ్యారనమాట. డిసైడ్ అయ్యి ఈ వ్యక్తే మీకు కాల్ చేసి మాట్లాడాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ద ఎంప్రెస్ అంటే ఇక్కడ మీరు మదర్ నేచర్. ఈ వ్యక్తికి మీరు ఎంత లవ్‌ని చూపించినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. మీ రిలేషన్‌కి స్టెబిలిటీ తీసుకురాలేదు. అంటే మీ విషయంలో రెస్పాన్సిబిలిటీగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేయలేదనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా. అంటే తన స్వార్థం మాత్రమే ఈ వ్యక్తి చూసుకున్నారు పాస్ట్‌లోని. ఇక్కడ చాలా వరకు ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళకి కిడ్స్ ఉండడం కూడా కనిపిస్తుందనమాట. మీరు ఎంత ఎమోషనల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు ప్రపోజల్ చేస్తూ అంటే మీ లవ్‌ని ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్తూ, మీరు ఈ వ్యక్తికి ఎంత తగ్గి ఉన్నారు అంటే ఇక్కడ మీరు ఏ మాత్రం కూడా ఈ వ్యక్తి విషయంలో ఈగో అనేది చూపించట్లేదు. అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కూడా మీరు పక్కన పెట్టి, మీ సెల్ఫ్ లవ్‌ని కూడా పక్కన పెట్టి, ఈ వ్యక్తి కోసం మీరైతే బెండ్ అయి ఉన్నారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసే విధంగా మీరు ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెడుతూ, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి ఈ విధంగా వెళ్ళేలాగా ఈ వ్యక్తి ఏంటంటే బిహేవియర్ చేసేవారనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ వ్యక్తి బిహేవియర్‌కి మీరైతే పాస్ట్‌లోని. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి. బట్ యాక్షన్ తీసుకుంటే గనక అది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈ వ్యక్తిని అవాయిడ్ చేస్తే గనక ఈ వ్యక్తి చాలా బాధపడతారు. చాలా హార్ట్ బ్రేక్‌లోకి వెళ్ళిపోతారు. కనుక యాక్షన్ తీసుకొని మళ్ళీ నేను బాధపడి ఈ విధంగా బోర్డన్‌గా ఫీల్ అవ్వాలి అంటే నా ఈగో అనేది హర్ట్ అవుతుంది. బట్ నేనేంటంటే యాక్షన్ తీసుకోగానే నా పర్సన్ అయితే యాక్సెప్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు ఉన్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. అంటే మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళినా కూడా ఈ వ్యక్తి అయితే తను బాధ అనేది ఫీల్ అవ్వకూడదు మీ వల్ల. మీరు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ప్రపోజల్ చేయగానే, మీకు కాల్ చేసి మాట్లాడగానే అంటే పాస్ట్‌లో ఏదో జరిగింది, తప్పైపోయింది అని చెప్పి మీకు సారీ చెప్పగానే మీరు వెంటనే ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసేయాలి. అంటే మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తి వల్ల ఎంత బాధపడ్డారో అదంతా కూడా పక్కన పెట్టాలి. అలాంటి మెంటాలిటీతో ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. ఇలా ఆర్గ్యుమెంట్ చేయకూడదు. క్వీన్ ఆఫ్ సోర్స్
ఈ వ్యక్తితో డిస్కషన్స్ చేయకూడదు. ఎందుకంటే మీది మదర్ నేచర్, ఎమోషనల్గా మీరు ఫీల్ అయ్యే వ్యక్తే తప్ప ఈ విధంగా డిస్కషన్ చేయకూడదు. బట్ ఇప్పుడు అంటే పాస్ట్లో ఈ విధంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు ఏమైనా ఈ వ్యక్తిని ఆర్గ్యుమెంట్ చేస్తారేమో, ఈ వ్యక్తి విషయంలో మీరు స్ట్రాంగ్గా ఉంటారేమో. ఎందుకంటే మీ నుంచి ఇక్కడ యాక్షన్ అనేదే తగ్గిపోయింది. మీరు కాల్ చేయడం తగ్గించేశారు, రిక్వెస్టింగ్ అనేది తగ్గిపోయింది మీ నుంచి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. మీ లైఫ్లో మీరు కెరియర్ పరంగా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అంటే అందరితో కలిసిపోయి ఇక్కడ మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీ బాధని, మీ స్ట్రగుల్స్ని, మీరు ఎంత సఫర్ అయ్యారో ఈ వ్యక్తి విషయంలో వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి, అంటే ఎక్కువగా మీరైతే బాధను మర్చిపోవడానికే ట్రై చేస్తున్నారు. మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ వ్యక్తి వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే ఆలోచనలు ఈ వ్యక్తికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట మీ విషయంలోని. బట్ ఏదైనప్పటికీ ఇక్కడ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనే ఉంది. యాక్షన్ తీసుకోగానే సక్సెస్ అయిపోవాలి నా రిలేషన్ అనేది. ఇటువంటి ఆలోచనలో మీ పర్సన్ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. యూనివర్స్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. క్వీన్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 5 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సోర్డ్స్, ద ఎంపరర్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మనకి లాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో ఇక్కడ చూస్తున్నారు కదా. ఎంపరర్ అంటే చాలా ప్రాక్టికల్గా, చాలా రూడ్గా, చాలా మొండిగా బిహేవియర్ చేశారు. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీ రిలేషన్లోకి మళ్ళీ రావాలి, రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, మీకు ప్రపోజల్ చేయాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ప్రజెంట్ అయితే ఉన్నాయి అనమాట. అంటే మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. 6 ఆఫ్ సోర్డ్స్. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు. అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తిలో ఇంకా చేంజెస్ అనేవి రావాలి. అంటే ప్రజెంట్ ఏవైతే వచ్చాయో అవి సరిపోవు, మీ విషయంలోని ఇంకా చేంజెస్ అనేవి రావాలి. తను ఎమోషనల్గా తను కంట్రోల్ చేసుకోలేనంత సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి అయితే రావాలి. అప్పుడు మీ దగ్గరికి ఈ విధంగా మిమ్మల్ని మీట్ అయ్యి మీకు ప్రపోజల్ చేయాలి. అంతవరకు కూడా మీరైతే వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకా కర్మ అనేది చాలా వరకు ఫేస్ చేయాలి. మీ వాల్యూ అనేది పూర్తిగా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు కొంచెం ఈగో ఉంది కదా, మీ దగ్గరికి వచ్చి తను రిలేషన్ గురించి మీ దగ్గర ప్రపోజల్ చేయగానే మీరు వెంటనే యాక్సెప్ట్ చేయాలి. ఇది కూడా ఒక ఈగో మనకైతే కనిపిస్తుంది. బట్ అది కూడా పోవాలి ఆ వ్యక్తి నుంచి. పూర్తిగా ఎమోషనల్గా తను కంట్రోల్ చేసుకోలేనంతగా అయిపోయి మీ దగ్గరికి అయితే రావాలి అనేది ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ కెరియర్కి ఇంపార్టెంట్ ఇచ్చారా, అంటే తన పర్సనల్ లైఫ్కి ఇంపార్టెంట్ ఇచ్చారా, అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు మీ ఎమోషన్స్కి. బట్ ఇప్పుడు మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వాలి. ఎమోషనల్గా తను కూడా బాధ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా 5 ఆఫ్ కప్స్. అప్పుడు రిలేషన్ అనేది ఏస్ ఆఫ్ వ్యాన్స్. అంటే ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయండి, మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయండి. బట్ మీరేంటంటే ద స్టార్ అంటే మేనిఫెస్టింగ్ మాత్రం చేసుకోండి. యూనివర్స్పై మీరంతా కూడా ఆ భారాన్ని వేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన తర్వాతే మీరు యాక్షన్ తీసుకోండి. అంతవరకు కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. జడ్జిమెంట్, మీరు తీసుకునే నిర్ణయం మీద మీ లైఫ్ హ్యాపీనెస్ అనేది ఉంది. మీ లైఫ్లో మీరు ఎంత హ్యాపీగా ఉండాలి అనేది మీరు తీసుకునే డిసిషన్ మీదే ఆధారపడి ఉంది. ద చారియట్. టైం పట్టినా కూడా మీరు ఆలోచనలు అనేవి చేసి ఛాన్స్ తీసుకోండి. చూసారు కదా ఎంత యాక్యురేట్గా వచ్చాయో కార్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్లోని. ఇక్కడ యూనివర్స్ అయితే అదే చెప్తున్నారనమాట. అలాగే ఏంజల్స్ కూడా మీకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఈ వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు.
మీ హెల్త్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ఇక్కడ సఫర్ అవుతూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉండకండి. మీ హెల్త్‌పై మీరు ఫోకస్ చేసుకోండి. అంటే ఇక్కడ చాలా వరకు కొంతమందైతే ఏవో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి వల్లే, అంటే మీ పాస్ట్ పర్సన్ వల్లే. బట్ ఏంటంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీపై మీరైతే కాన్సంట్రేషన్ పెట్టండి. ఫోకస్ చేయండి. మీ లైఫ్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోలేదు. ఇక్కడితో స్టాప్ అవ్వలేదు. మీరు యూనివర్స్‌ని అర్థం చేసుకోండి. మీకు ఒక టైం అనేది వస్తుంది. పర్ఫెక్ట్ టైం. ఆ టైంలో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు. అప్పుడు ఈ వ్యక్తిని మీరు క్షమించడానికి ట్రై చేయండి. రెడీగా ఉండండి. ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. తన తప్పు తెలుసుకొని అప్పుడు క్షమించడానికైతే మీరు ట్రై చేయండి అని చెప్పి ఏంజెల్స్ అయితే చెప్తున్నారనమాట. ఇదేనండి వాటి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెజనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.